చూడండి, ఆపరేషన్ చేస్తే బాగుపడుతుందని నా నమ్మకం. నిజంగానా డాక్టర్? మళ్ళీ నేను లేచి నడుస్తానా? షూర్ షూర్, తప్పకుండా. మిస్టర్ మాధవ్, అక్క బాబు, నేను ఆపరేషన్ చేయించుకుంటానక్క. వద్దు వాసు, వద్దు. సంజ, ఏమిటమ్మా ఇది? వాడికి వైద్యం చేయించడానికి ఎంతో ప్రయత్నించావు, తీరా అవకాశం వస్తే వద్దంటున్నావు. ఏమిటి నీ అభిప్రాయం? అత్తయ్య, ఆపరేషన్ అంటే మాటలా? ఓల్డంత డబ్బు కావాలి. ఇప్పుడు మనం ఎక్కడ తేగలం? డబ్బుల గురించి మీరేం బాధపడకండి, మీ ఇష్టం. అక్కర్లేదు, మాకు డబ్బు వచ్చినప్పుడే చేయించుకుంటాం. ఎప్పుడు వచ్చేది? ఆ డబ్బు వచ్చేలోగా నేను చస్తాను. వాసు, ఏమిటా మాటలు? అసలు నాకు బాగా బాగా నీకుంటేగా, నేను మళ్ళీ మామూలు మనిషిని తిరగాలి నీకుంటేగా. చచ్చిన పీనులా మంచులో ఇలాగే పడి ఉంటానులే. అనరా అను, నీ నోటికి వచ్చినట్టు నన్ను తీరా. చూడండి, నేను నిష్కల్మషంగా ఏ మంచి చేయాలనుకున్నా మీలో గలతలే ఏర్పడుతుంది. అది నా దురదృష్టం. నా వల్ల ఏ సహాయం పొందడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆపరేషన్ ఖర్చు మీకు వీలైనప్పుడు తిరిగి చేయొచ్చు. కానీ నా మూలంగా వాసు భవిష్యత్తు పాడు చేయకండి. పైగా డాక్టర్ కూడా చెప్పాడు, ఇంకా ముదిరితే కష్టం. సంజ, ఆయన తిరిగా చెప్తున్నారు. అప్పు తీసుకోవడంలో తప్పే ఉంది. ఇంక నువ్వేమీ ఆలోచించుకో. సరే అను, నీ ఇష్టం. అయితే ఆపరేషన్ సమయంలో మీరు ఉండడం రేపే ప్రయాణం. ఈ ఆపరేషన్ అయ్యాక నేను లేచి నడుస్తానా? తప్పకుండా బాబు. ఒకవేళ నాకేమైనా అయితే? వాసు, ఏమిటా మాటలు? అది కాదండి, ఏమైనా అయితే మా అక్కని మీరే ఆదుకోవాలండి. మీరు మాటిస్తేనే నేను ఆపరేషన్కి వెళ్తాను. అలాగే వాసు. నా మీద ఒట్టే చెప్పండి. సరే. ఏమండి, ఇంకో మాట. ఏమిటి వాసు? ఆపరేషన్ అయ్యాక నేను కళ్ళు తెచ్చేసరికి మీరే నాకు కనిపించాలి. వాసు, కనిపిస్తారు కదా? అలాగే బాబు, అలాగే. అక్క, వెళ్ళొస్తానక్క. ఏమిటమ్మాయి? అవిటి వాడికైనా నా కళ్ళ ముందు మసలుతుండేవాడు. ఈ ఆపరేషన్ ఏమవుతుందో? ఊరుకోమ్మా, ఊరుకో. డాక్టర్ గారు చెప్పారు ఏమీ భయం లేదని. చూడు, నువ్వు ఇప్పుడు కంట తడి పెట్టడం మంచిది కాదు. బావా, ఎప్పుడొచ్చావు? నాన్న చూడలేదు? నాన్న ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? ఈ రూమ్ లోనే. ఎప్పుడు రావటం అమ్మా? ఏమిటండి ఇది? ఇక్కడ ఎందుకున్నారు? ఏం చెప్పమంటావు నాయన? కన్నానుగా పుత్రరత్నాన్ని, దాని ఫలితం ఏం లేదు మాధవ్. తండ్రి కొడుకులకి ఏదో తగాదా వచ్చింది. దాంతో మన బాబ్జీ ఏం చేశాడు తెలుసా? టెలిఫోన్ చేసి రుజువులు పట్టించి మా గురువు గారు అరెస్ట్ చేయించాడు. ఒక్కరోజు జైల్లో ఉన్నానో లేదో బాబు, వచ్చాయి కీళ్ల నొప్పులు. చూడు బాబు, ఇంత బ్రతికి ఇంత ప్రజాసేవ, ఇంత దేశ సేవ చేసి హాస్పిటల్లో ఉంటున్నా చుట్టూ పోలీస్ కాపులా మాత్రం తప్పలేదు. ఈ యోగం అందరికీ కలుగుతుందా? మహానాయకులకు, మహాత్ములకు, త్యాగమూర్తులకు కలుగుతుంది. కానీ ఆ జాబితాలో పడ్డారు మా రావు గారు. ఏమిటో లేరా? మరి బెయిల్ ప్రయత్నాలు ఏమీ చేయలేదండి? చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. ఎవరున్నారు చేయడానికి? నువ్వేమో ఊరెళ్ళి కూర్చున్నావు. సరే, నేను వెళ్ళి ఆ ప్రయత్నం చేస్తాను. అలాగే బాబు. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. బావా, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటేను. ఎవరబ్బా తెలిసిన వాళ్ళు? నీకు తెలియదు. Now you can go in. వాసు,
వాసు అలా చేయకు. అక్క మాధవ్ గారు దేవుడు కదూ, దేవుడు కదూ, ఆయన థ్యాంక్స్ చెప్పక్క. ఎక్కువగా మాట్లాడుకో, రెస్ట్ తీసుకో. బావా ఇక్కడున్నావా? ఓ వీళ్ళ నాకు తెలియని వాళ్ళన్నావే. బావా వీళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. జ్యోతి, ఏమమ్మా సంధ్యారాణి గారు, ఎక్కడెక్కడ తిరిగారో ఏమయ్యారో చివరికి ఇక్కడ తేలేరన్నమాట. జ్యోతి ఏమిటా మాటలు? బావా ఈవిడి గారి సంగతి నీకు తెలియదేమో, చాలా పెద్ద గ్రంథం ఉందిలే. ఉంటే ఉంది, ముందు బయటిరా, రా చెప్తారు. జ్యోతి నీకేమన్నా బుద్ధి ఉందా? ఏమిటా మాటలు? ఏ ఉన్నమాటే అన్నాను. చాలే, ఏమిటా ఉన్నది? ఏమిటా? ఆవిడ గారు పెళ్లి కాకుండానే బిడ్డను కన్నది. జ్యోతి కానీ బిడ్డను వదిలేసి కన్నె పిల్లలా నటిస్తూ నీలాంటి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాలని చూస్తోంది. జ్యోతి నువ్వు చెప్పేది నిజం? ఆ బిడ్డ ఎక్కడ పెరుగుతోందో కూడా నాకు తెలుసు, కావాలంటే రుజువు చేస్తాను. సరే పద. నువ్వు ఒక చిన్న నాటకం ఆడాలి. ఏమిటి? ఆ బిడ్డను ఫాదర్ దయానంద పెంచుకుంటున్నారు. నువ్వే ఆ బిడ్డకు తండ్రివైనట్టు నాటకం ఆడి నమ్మిస్తే తప్ప నీకు ఆ బిడ్డను చూపించరు. చిన్న అబద్ధం, సరేనా? సరే పద. నమస్తే ఫాదర్. నమస్తే. నేను లిల్లీ ఫ్రెండ్ను. ఓ జ్యోతి, గుర్తుందమ్మా, లిల్లీ పెళ్లికి కూడా వచ్చావు కదా? అవునండి. వారు మిస్టర్ మాధవ్. నమస్కారం. నమస్కారం. లిల్లీ ఇప్పుడు ఎక్కడుంటుంది ఫాదర్? బాగుందా? బొంబాయిలో ఉందమ్మా, ప్రభు దయ వల్ల బాగానే ఉంది. ఫాదర్ 4 ఏళ్లకు పూర్వం సంధ్య అనే ఒక అమ్మాయి లిల్లీ క్లాస్మేట్ ఇక్కడే బిడ్డను ప్రశ్నించింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేమ్మా. ఆ బిడ్డ తండ్రిని నేనే ఫాదర్. వాట్? అవును ఫాదర్. మిస్టర్ మాధవ్, ప్రభు దృష్టిలో మీరు క్షమించరాని పాపం చేశారు. నిజమే ఫాదర్, నేను మహాపాపమే చేశాను. కానీ అది కావాలని చేసింది కాదు. నేను అకస్మాత్తుగా ఫారెన్ వెళ్ళాను. తిరిగి వచ్చేలోగా అంతా అయిపోయింది. అప్పటి నుంచి నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. మిస్టర్ మాధవ్, ఎంతటి పాపినైనా పశ్చాత్తాపం పరిశుద్ధుణ్ణి చేస్తుంది. నిజానికి ప్రభువుకు పాపులే ప్రేమ పాత్రుడు. ఫాదర్, ఆ బాబుని నేను ఒక్కసారి చూడొచ్చా? జస్ట్ ఎ మినిట్. బావా, తండ్రిలో ఏదో యాక్ట్ చేయమంటే నిజం తండ్రిలాగే బాధపడుతున్నావే. ఎంత ముద్దుగా ఉన్నాడు. ఆ మహాతల్లికి మనసులో ఒప్పింది ఇలాంటి బిడ్డను పారేసిపోవడానికి. పొరపాటమ్మా, బిడ్డ బ్రతికున్నట్టు ఆమెకు తెలియనే తెలియదు. కొన్ని కారణాల వల్ల బిడ్డ పుట్టగానే చచ్చిపోయిందని చెప్పాల్సి వచ్చింది. భగవంతుడు పాపాన్ని బ్రతకనివ్వడు అనేది పాపం. ఆ అమ్మాయికి తన మీదే తనకెంత అసహ్యమో అప్పుడు తెలిసింది. అది నా మీద ఉన్న అసహ్యం ఫాదర్. డాడీ అని చెప్పండి. రా బాబు.